హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న SQC1 అండ్ SA220 రిటర్న్ ప్రాక్టీస్ సెషన్ చేసాము. ఈరోజు మనం SA210 చేద్దాము. సో ఇది కూడా మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయండి, ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ అటెండెన్స్ అంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలా నచ్చుతుంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా ఎస్సేస్ కావాలా, ఆడియో రివిజన్స్ కావాలా, ఇవన్నీ మీరు కామెంట్ చేసినా నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎస్సే స్టార్ట్ చేద్దాం మనం. సో అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఎలాగైతే మనకి SQC1 SA220లో ఒక ఆబ్జెక్టివ్ ఉందో ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ అసలు ఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలంటే ఏం చేస్తాం మనము, ఏ ఆడిట్ ఎంగేజ్మెంట్ డీటెయిల్ రివిజన్ వీడియో నేను పెట్టాను దీని మీద, అది చూసుకోండి మీరు కావాలంటే. ఇంకా డీటెయిల్ కావాలంటే మన ఫోకస్ అంతా ఏంటి, ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ ఎట్లా మనం రీకాల్ చేసుకోవాలి, ఎట్లా లాంగ్ టర్మ్ రిటైన్ చేసుకోవాలి. మన మన ఫోకస్ అంతా ఏంటి, సెప్టెంబర్ 2026 అటెంప్ట్ అవుతుందో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్, దాని మీద ఫోకస్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్లస్ రిటర్న్ ప్రాక్టీస్. సో ఎట్లాగైతే మనం ఏ ఆడిట్ ఎంగేజ్మెంట్కి ఎంటర్ అయినా మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్ ఈజ్ టు యాక్సెప్ట్ ఏంది, కొత్తది యాక్సెప్ట్ చేసిన ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్, అంటే పాతది ఆడిట్ ఎంగేజ్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేసిన ఓన్లీ వెన్ ద బేసిస్, ఏ బేసిస్ మీద తీసుకోవాలంటే ఓన్లీ వెన్ ప్రీ కండిషన్స్ ఆఫ్ ది ఆడిట్ ఆర్ ప్రజెంట్. ప్రీ కండిషన్స్ ఆఫ్ ది ఆడిట్ ఉండాలి. దెన్ దెర్ ఈస్ అ కామన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఆడిటర్ అండ్ ద మేనేజ్మెంట్. కామన్ అండర్స్టాండింగ్ దేని మీద ఉండాలంటే ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ చేయాలి. కామన్ అండర్స్టాండింగ్ ఉండాలంటే టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ చేయాలి. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి, మనము వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ అంటే ఏం రాస్తాం మనము, ఆబ్జెక్టివ్స్ అంటే ఒకటి ప్రీ కండిషన్స్ ఉండాలి, ఒకటి ప్రీ కండిషన్స్ ఉండాలి. దెన్ కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి బిట్వీన్ ద ఆడిటర్ అండ్ ద మేనేజ్మెంట్, కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో దట్ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఎంటర్ అవుతాం మనం. ప్రీ కండిషన్స్ ఉండాలి, టర్మ్స్ ఉండాలి. ఏ బేసిస్ మీద అంటే ఏం చెప్తాం మనము, ఏ బేసిస్ మీద అంటే ఖచ్చితంగా నువ్వు ప్రీ కండిషన్స్ ఆఫ్ ది ఆడిట్ ఉండాలి, దెన్ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్, ఈ రెండు ఉంటేనే నువ్వు యాక్సెప్ట్ చేసినా సరే, కొత్తది యాక్సెప్ట్ చేసినా, పాతది కంటిన్యూ చేసినా, ఈ రెండు లేకుండా నువ్వు ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. సో మనం ఎస్ఏకి వెళ్ళిపోతే ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఏ. దెన్ ప్రీ కండిషన్స్‌కి, దెన్ అగ్రీమెంట్‌కి ఏందంటే ఫస్ట్ అగ్రీమెంట్ చేసుకుందాం. నేను ఆడిటర్, నువ్వు మేనేజ్మెంట్ ఆర్ నువ్వు క్లయింట్. మన ఇద్దరం అగ్రీమెంట్ చేసుకుందాం. అగ్రీమెంట్ కంటే ముందు నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రియల్ లైఫ్‌లో కూడా అంతే, అగ్రీమెంట్ చేసుకుందాం. అగ్రీమెంట్ చేసుకునే ముందు కొన్ని కండిషన్స్ చెప్తున్నాను. ఆ కండిషన్స్ ఓకే అయితే దెన్ అగ్రీమెంట్ చేసుకుందాం. ఇది అంతే సేమ్. రియల్ లైఫ్ మనకు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటదో ఇప్పుడు ఇది కూడా అంతే. ఫస్ట్ ప్రీ కండిషన్స్ అయ్యాక అగ్రీమెంట్ దగ్గరికెళ్దాం. సో ఆ ప్రీ కండిషన్స్ ఏందో మనం చూద్దాం. సో ద ఆడిటర్ షెల్ ప్రీ కండిషన్స్ ఏం చూసుకోవాలంటే డిటర్మైన్ దట్ మనము ఆడిట్ దేని మీద చేసాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద. మరి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ ప్రిపేర్ అయితే అంటే ఇది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్. సో నేనేమనుకుంటా అంటే నా కండిషన్ ఇది ఫస్ట్ ప్రీ కండిషన్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యాస్ ఆడిటర్, నా కండిషన్ అయితే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది యాక్సెప్టబుల్ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది ప్రీ కండిషన్స్. దెన్ ఈ ప్రీ కండిషన్స్‌లో ఇంకో కండిషన్ ఏందంటే మనం అగ్రీమెంట్ తీసుకోవాలి. అగ్రీమెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. ఏమని అగ్రీమెంట్ తీసుకోవాలంటే వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోవాలి. దెన్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఒప్పుకోవాలి, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీద ఏంటి, ఫస్ట్ ఒప్పుకోవాలి, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఏందంటే ఫస్ట్ వాళ్ళే కదా ప్రిపేర్ చేసేది. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్. సో దీన్ని బేస్ చేసుకుంది. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ నువ్వు ఏదైతే ప్రిపేర్ చేసావో అది కరెక్ట్‌గా చేస్తేనే నాకు యాక్సెప్టబుల్ ఉంటది. సో నాకేంటి యాక్సెప్టబుల్ ఉండాలి. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఏదైతే నీకు అప్లికేబుల్ అవుతదో బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ బట్టి ఏది ఉంటే అది నువ్వు నీకు అప్లికేబుల్ అయ్యే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ నువ్వు అది యూజ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ అది. దెన్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది చాలా ప్రాపర్‌గా ఉండాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్ ఉంటేనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్‌గా ప్రిపేర్ అయితాయి. సో దట్ ఎనేబుల్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్‌స్టేట్మెంట్. ఇది అగ్రీమెంట్ తీసుకోవాలి. దెన్ కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్ విచ్ మేనేజ్మెంట్ ఈస్ అవేర్ దట్ రిలవెంట్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే అయినాయో అక్కడికి ఏదైతే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసారో దానికి అన్నీ నాకు యాక్సెస్ కావాలని చెప్పి ఆడిటర్ అవుతాడు. ఆడిటర్ కాబట్టి అందుకే నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. దెన్ కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ కూడా అవ్వచ్చు. ఆడిటర్‌కి అనిపించింది నాకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోలేదు అనుకో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆడిటర్ మే రిక్వెస్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్ కోసము. దెన్ వీడికి ఇంకోటి అనిపించింది, ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, నాకు యాక్సెస్ టు ద పర్సన్స్ కూడా కావాలి. పర్సన్స్ అడిగి కొన్ని కన్ఫర్మేషన్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అనుకో, అన్‌లిస్టెడ్ యాక్సెస్ టు ద పర్సన్ విత్ ఇన్ ద ఎంటిటీ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఇది మనం ఆన్సర్ రాద్దాం. సో చెప్పండి ప్రీ కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రీ కండిషన్స్ ఆఫ్ ద ఆడిట్ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఏం చెప్పినా నేను ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్లో. ప్రీ కండిషన్ అంటే ఆడిటర్ దేని మీద ఆడిట్ చేశాడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద. అందుకే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయో అది యాక్సెప్టబుల్ ఉండాలి. ఏంది ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎట్లా ప్రిపేర్ అయితాయి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్. అందుకే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది మనకి ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఫస్ట్ ఏం చెప్పిన, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యాక్సెప్టబుల్‌గా ఉండాలి.
దెన్ అగ్రీమెంట్ తీసుకుంటే ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఆన్సర్ చదువుతున్నా. బట్ మనం ఇట్లా నాతో పాటు మీరు కూడా ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాయండి. మీకు కూడా గుర్తుంటది. అగ్రీమెంట్ తీసుకోవాలి. అగ్రీమెంట్‌లో ఏముండాలంటే ఫస్ట్ వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి. అక్నాలెడ్జ్ చేయాలి. నెక్స్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అక్నాలెడ్జ్ అండ్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఏంటి ఫస్టు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు ప్రిపేర్ చేసేటప్పుడు అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పాలి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నీకు ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండాలి కదా! ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ప్రాపర్‌గా ఉంటే నీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్‌స్టేట్మెంట్ ఉంటది. ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్‌స్టేట్మెంట్ ఉంటది. అట్లా ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్‌స్టేట్మెంట్. దెన్ యూ నీడ్ టు కొన్ని ప్రొవైడ్ చేయాలి. ఏందంటే యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్. యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ నాకు సరిపోదు. ఇన్ఫర్మేషన్ మొత్తం సరిపోదనుకోండి. ఇంకేం చేయాలి? అడిషనల్ ఇన్ఫర్మేషన్. యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. దీనికి ఏం చెప్పినా నేను నాకు ఇది కూడా సరిపోదనుకుంటే యాక్సెస్ టు ద పర్సన్స్ కూడా కావాలి. అట్లా. సో, సింపుల్‌గా ఉంది కదా! ప్రీ కండిషన్స్ ఏందంటే ఫస్ట్ ఈ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది యాక్సెప్టబుల్ ఉండాలి. దెన్ అగ్రీమెంట్ తీసుకోవాలి మేనేజ్మెంట్ నుంచి. ఏమని? వాళ్ళు అండర్‌స్టాండ్ చేయాలి, అక్నాలెడ్జ్ చేయాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ప్రిపేర్ చేసామో ఇది ఆన్సర్ కూడా చెప్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ప్రిపేర్ చేసామో అది అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌తో ప్రిపేర్ చేయండి. దెన్ ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్‌గా ఉండాలి. ఎట్లుండాలంటే అది చెప్పగలగాలి. దే షుడ్ ఎనేబుల్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్‌స్టేట్మెంట్. దెన్ యూ షుడ్ ప్రొవైడ్ మీ ఏంటేంటి చెప్పండి ఏంటంటే యాక్సెస్ టు ఆల్ ది ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, దెన్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ద పర్సన్స్. ఇది. సో, ప్రీ కండిషన్స్ ఆఫ్ ది ఆడిట్ అయిపోయింది. దెన్ ఈ సెకండ్ ఇది ప్రీ కండిషన్స్ ఆడిట్ అయిపోయింది. దెన్ మనం మొత్తం ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చేద్దాం. ఈ టర్మ్స్ ఆఫ్ అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్. చెప్పండి ఈ టర్మ్స్ అనేది ఎవరికి బాగా తెలుస్తది? ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి ఆర్ ఎల్‌దే వేరే సర్వీస్ తీసుకుంటే ఈ టర్మ్స్ రాసి ఎవరిస్తారు మనకి? ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు రాసిస్తారు. ఆడిట్‌లో ఏంటి? ఆడిటర్ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి ద ఆడిట్ ఎంగేజ్‌మెంట్ ఈస్ సెంట్ బై ద ఆడిటర్. ఆడిటరే పంపించేది ఆబ్వియస్లీ మనకే ఎక్కువ తెలుస్తది ఆడిటర్‌కి టు ద క్లయింట్ సో దట్ పాసిబిలిటీ ఆఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఈస్ రెడ్యూస్డ్ టు ద గ్రేటర్ ఎక్స్‌టెంట్. సో, ఆ లెటర్‌లో ప్రీ కండిషన్స్ అయిపోయినాయి. సరే సార్ ప్రీ కండిషన్స్ అయిపోయినాయి. దెన్ కమ్ అంటే మనం ఏం చేయాలి? అగ్రీయింగ్ ద టర్మ్స్. అప్పుడు టర్మ్స్‌కెళ్ళిపోతాం. ఆ టర్మ్స్‌లో ఏముంటాయంటే ఫస్ట్ ఏం చెప్పినా ఏం చేద్దామంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్. దెన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ ఏముంటది చెప్పండి? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్ ఏముంటదంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ చూద్దాం. మేనేజ్మెంట్ ఏముంటది? ఇండికేషన్ ఆఫ్ ది అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందాక చెప్పాను కదా! మనం ఏదైతే ప్రీ కండిషన్ వన్ ఆఫ్ ది కండిషన్ ఇది కూడా. నువ్వు అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రాపర్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం యూజ్ చేయాలి. ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ నీ కంపెనీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అది రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్. మన రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ ఏంటి? మనం ఆడిట్ చేసినాక ఏం రిపోర్ట్ ఇస్తాం. సో, ఎక్స్‌పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆఫ్టర్ ఆడిట్ నేను ఏ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నా టు బి ఇష్యూడ్ బై ద ఆడిటర్ అండ్ స్టేట్మెంట్ దట్ దేర్ మే బి సర్కమ్‌స్టాన్సెస్. కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ ఆర్ కొన్ని సిట్యుయేషన్ ఉండదు. సేఫ్ సైడ్ కోసం సేఫ్‌లీ ఆడతారు ఎప్పుడైనా ఆడిటర్. సేఫ్ సైడ్ వచ్చి విచ్ ఆడిటర్ మే డిఫర్ ఫ్రమ్ హిస్ ఎక్స్‌పెక్టెడ్ ఫార్మ్ కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ వల్ల నేను చెప్పిన ఎక్స్‌పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ అనేది డిఫర్ కూడా కావచ్చు అని చెప్తాం. దెన్ ఇది కామన్. నేచర్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నేచర్ అది కూడా అగ్రీ అవుతాం కదా మనం. వాట్ ఈస్ ద నేచర్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్. ఇది అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్. సో, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ప్రీ కండిషన్స్‌కి అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ప్రీ కండిషన్స్ ఓకే అయితే దెన్ అగ్రీయింగ్ ద టర్మ్స్. సో, ఇది ఇంకేంటి ఒకవేళ ఇక్కడ ఒక చిన్న ఏమంటే ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇఫ్ లా అండ్ రెగ్యులేషన్ ప్రిస్క్రైబ్ చేసిందనుకో టర్మ్స్ అంటే లా అండ్ రెగ్యులేషన్‌లో ఈ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసి ఆడిటర్ మళ్ళా కొత్తగా టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ నీకు అవసరం లేదు. ప్రొవైడెడ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఈ లా అండ్ రెగ్యులేషన్ నువ్వు చేసే పర్టిక్యులర్ ఆడిట్‌కి అప్లై అవ్వాలి. దెన్ మేనేజ్మెంట్ కూడా అక్నాలెడ్జ్ చేయాలి. ఏమని? వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇదని. అప్పుడు మాత్రమే నువ్వు కొత్తది లా అండ్ రెగ్యులేషన్ ఆల్రెడీ నువ్వు చేసే పర్టిక్యులర్ ఆడిట్‌కి ఒక టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ ఇచ్చిందనుకో దెన్ నువ్వు కొత్తగా ఇచ్చే అవసరం లేదు. ఎప్పుడు? ఇదేదైతే లా అండ్ రెగ్యులేషన్స్ నువ్వు చేసే పర్టిక్యులర్ ఆడిట్‌కి అప్లై అవ్వాలి. దాంతో పాటు మేనేజ్మెంట్ గూడా వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి. ఓకే. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇదని. అప్పుడు మాత్రమే నువ్వు కొత్తగా టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్ ఇచ్చే అవసరం లేదు. సో, దీన్ని మనం రాద్దాం. సో, మీతో పాటు నేను చదివిన రాద్దాం. ఎంతవరకు గుర్తుందో చూద్దాం మనం. సో, ప్రీ కండిషన్స్ అయిపోయినాయి కదా! దెన్ అగ్రీయింగ్ ద టర్మ్స్. ఫస్ట్ టర్మ్ ఏం చెప్పినా నేను? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ ఏముంటది చెప్పండి? అదే ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. దాంతో పాటు సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి కొన్ని. దేర్ ఆర్ సమ్ సర్కమ్‌స్టాన్సెస్ ఫార్మ్ అండ్ అది ఎక్స్‌పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఉంది కదా! అది చేంజ్ అవ్వచ్చు. ఎక్స్‌పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అవ్వచ్చు. సో, ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడిటర్. దెన్
రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంది? వాట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది కాదు. నీ పర్టికులర్ కంపెనీకి ఆర్ నీ కంపెనీ నువ్వు చేసే బిజినెస్కి వాట్ ఈస్ ద అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇది. దెన్ ఇద్దరికి ఏంది? నేచర్. ఇది కామన్ ఏంది? నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో చెప్పండి మళ్ళీ నాతో పాటు, చూడకుండా చెప్తున్నానండి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్ ఏముంటుంది? ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, సర్కమ్స్టాన్సెస్ ద దేర్ మే బి చేంజెస్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్? ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. దెన్ నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్. అయిపోయింది కదా. చూడు ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు మనం. అయిపోయింది ఇది. కొన్నిసార్లు ఏం చెప్పిన లా అండ్ రెగ్యులేషన్ అప్లై అయితే నువ్వు కొత్తగా టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అగ్రీ అయ్యే అవసరం లేదు. ప్రొవైడెడ్ ఆ లా అండ్ రెగ్యులేషన్ అనేది నువ్వు చేసే పర్టికులర్ ఆడిట్కి అప్లై అవ్వాలి. మేనేజ్మెంట్ కూడా అక్నాలెడ్జ్ చేయాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని. అది. దెన్ ఒకవేళ ప్రీ కండిషన్స్ లేవనుకో, ఇఫ్ ఆడిటర్ షల్ డిస్కస్ ద మ్యాటర్ దట్ వీ షల్ నాట్ యాక్సెప్ట్, అంటే మనం చెప్పాలి ప్రీ కండిషన్స్ లేకపోతే యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్ అన్లెస్ రిక్వైర్డ్ బై ద లా అండ్ రెగ్యులేషన్. లా అండ్ రెగ్యులేషన్ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రీ కండిషన్స్ లేకపోయినా సరే. దెన్ ఇప్పుడు మనం చూద్దాం వేరే టాపిక్, లిమిటేషన్ అండ్ స్కోప్. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఏమైందంట? దర్ ఇస్ ఎ లిమిటేషన్ అంటే మనం చేసిన వర్క్ మీద లిమిటేషన్స్, అంటే మనం ప్రాపర్గా మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఆర్ వర్క్ చేయట్లేదు, ఇట్లాంటి కొన్ని లిమిటేషన్స్ పెట్టారనుకో, దానివల్ల మనం ఏమి ఇస్తున్నాం ఇక్కడ? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్నాము. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఏంటి? మనకు ఎస్ఏ 705లో నేను డీటెయిల్గా పెట్టాను. బట్ మళ్ళీ మీకు కావాలంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 705 ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మన ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చాం కాబట్టి చెప్తున్నాం. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఏంటి? మనం ఎప్పుడు ఆ ఒపీనియన్ ఇస్తామంటే ఏంది? మెటీరియల్ ఆడిట్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో మనకు, ఆడిట్ ఎవిడెన్స్ మనం ఆబ్టైన్ చేయలేదు ఫస్ట్. అనేబుల్ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. అది ఉంది, మెటీరియల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పర్వేజివ్ ఉంది. మెటీరియల్ అండ్ పర్వేజివ్ ఉంటే డిస్క్లెయిమ్ ఒపీనియన్ ఇస్తాం. అంటే మనం ఇక్కడ ఒపీనియన్ ఇవ్వడానికి ఫస్ట్ ఏంది? ఆడిట్ ఎవిడెన్స్ మనం తీసుకోవట్లేదు. తీసుకున్నాక కూడా మనము ఫస్ట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ మనకి లిమిటేషన్ ఆఫ్ స్కోప్ పెట్టారు. దానివల్ల అది మెటీరియల్ ఉంది, దాని మీద పర్వేజివ్ అంటే అన్నిటి మీద స్ప్రెడ్ అయి ఉంది, నాట్ పర్టికులర్ అకౌంట్. సో అప్పుడు మనం డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తాం, అంటే ఒపీనియన్ ఇవ్వట్లేదు. సో ఈ లిమిటేషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చినాం అనుకో, ద ఆడిటర్ షెల్ నాట్ యాక్సెప్ట్ సచ్ లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అన్లెస్ రిక్వైర్డ్ బై ద లా అండ్ రెగ్యులేషన్స్. సో కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఆ లిమిటేషన్స్ వల్ల మనం డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తున్నాం అనుకోండి, అది ఆడిట్ ఎంగేజ్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు అన్లెస్ రిక్వైర్డ్ బై ద లా అండ్ రెగ్యులేషన్స్. అది. దెన్ ఇప్పుడు మనం ఈ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. చేంజ్ చేయమంటున్నారు మనం చేసే ఆడిట్ ప్రాసెస్లో. ఇది ఫస్ట్ ఇనిషియల్గా కాదు, వన్స్ మనం ఒప్పుకున్న తర్వాత అక్కడ చేంజెస్ చేస్తున్నాడు. సో డిఫరెంట్ సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఎంటిటీ. వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఎప్పుడు రిక్వెస్ట్ చేయమంటారు అంటే, ఒక సిచ్యువేషన్ ఏంది? టు చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్ ఎఫెక్టింగ్ ద నీడ్ ఫర్ ద సర్వీసెస్. ఇక్కడ ఏంది? చేంజ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఎఫెక్టింగ్ ద నీడ్ ఫర్ ద సర్వీసెస్. ఎగ్జాంపుల్, మనకి నీడ్ ఫర్ ద సర్వీసెస్ అంటే మనము ఆడిట్ కోసం ఎంటర్ అయినాము. ఎందుకంటే వీళ్ళు బ్యాంక్ వాళ్ళు అడిగారు, మన క్లయింట్‌ని బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేపియమని అడిగారు. కానీ తర్వాత తెలిసింది ఏంటి? అది ఆడిట్ అవసరం లేదు, రివ్యూ చాలన్నాడు. ఆడిట్ అవసరం లేదు, రివ్యూ చేస్తే చాలన్నాడు అనుకో, అప్పుడు ఏమైతుంది? చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనము నీడ్ ఫర్ ద సర్వీసెస్ కూడా చేంజ్ అయిపోతుంది. దెన్ మిస్‌అండర్‌స్టాండింగ్ యాస్ టు ద నేచర్ ఆఫ్ ఆడిట్ యాజ్ ఒరిజినల్లీ రిక్వెస్టెడ్. మనం అంటే ఒరిజినల్‌గా మనం ఎంటర్ అయిన దాని మీదనే మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందంట. మనం ఏమన్నాం? రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తా అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇవ్వాలంటున్నారు. ఇది. దెన్ థర్డ్‌ది ఏంది? రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్ కాజ్డ్ బై ద సర్కమ్స్టాన్సెస్. రిస్ట్రిక్షన్ చేశారు. ఎగ్జాంపుల్, మనము ఎస్ఏ 50 ప్రకారం ఏం చేస్తాం? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం ఫ్రమ్ వెండర్ ఆర్ డేటార్ ఎవరి నుంచో, కానీ అక్కడ రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. అప్పుడేంటి? ఇది కూడా అంటే ఒకటి ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ మనం ఏదైతే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పంపించాలనుకుంటామో ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్‌లో అనుకో, కాజ్డ్ బై ద అదర్ సర్కమ్స్టాన్స్ అనుకో, ఇక్కడ కూడా మనకి రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చెప్పిన? చేంజ్ ఇన్ ద సర్కమ్స్టాన్స్ బికాస్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద నీడ్ ఫర్ ద సర్వీసెస్. ఇక్కడ ఆడిట్ నుంచి రివ్యూకి వెళ్తుంది. సెకండ్ ఏంది? మిస్‌అండర్‌స్టాండింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. మనం ఏదైతే దాని మీద మిస్‌అండర్‌స్టాండింగ్, మన మీద రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాం, వాళ్ళు అబ్సల్యూట్ అష్యూరెన్స్ కావాలనుకుంటున్నారు. దెన్ రిస్ట్రిక్షన్ ఆన్ ద స్కోప్ ఆఫ్ ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ కాజ్డ్ బై సర్కమ్స్టాన్సెస్ వల్ల కావచ్చు. ఈ 3 ఉన్నాయనుకో, మనం 192 ఏదైతే ఉందో ఇది 192 అంటే ఏంటి? ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ ఇన్ ద ఎఫెక్ట్ నీడ్ ఫర్ సర్వీసెస్, మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది కదా, అవి రీజనబుల్ అనుకోవచ్చు. రీజనబుల్ బేసిస్‌లోనే అడుగుతున్నారు అనుకోవచ్చు. ప్రొవైడెడ్ ఎప్పుడు దీనికి రీజనబుల్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ అవి ఇన్‌కరెక్ట్, ఇన్‌కంప్లీట్, అన్‌సాటిస్ఫాక్టరీ. ఇదైతే రీజనబుల్ కాదు. రిస్ట్రిక్షన్ బేస్డ్ ఉంటే అది రీజనబుల్‌గా చేంజ్ చేసినట్టు కాదు. కానీ ఈ 2 మాత్రం రీజనబుల్ చేంజ్ చేసినట్టు. ఎప్పుడు? అది ఇన్‌కరెక్ట్, ఇన్‌కంప్లీట్, అన్‌సాటిస్ఫాక్టరీ ఉండకూడదు. సో ఇది యాక్సెప్టెన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. సో చెప్పండి మీరు, మళ్ళీ రాద్దాం మనం. రైటింగ్ ప్రాక్టీస్ ఏం చేద్దాం ఫస్ట్ మనము? ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్? చేంజ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ డ్యూ టు
చేంజ్ ఇన్ సర్వీస్. నెక్స్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అయితుంది. మిస్‌అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్. ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల జరుగుతుంది. థర్డ్ ఏంది? రిస్ట్రిక్షన్. క్లియర్‌గా రిస్ట్రిక్షన్ ఇస్తున్నారు. రిస్ట్రిక్షన్ ఆన్ స్కోప్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్. ఆన్ రిస్ట్రిక్షన్ ఆన్ రిస్ట్రిక్షన్ ఆన్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్. ఈ 3 టర్మ్స్ వల్ల. సో, ఈ ఫస్ట్ అండ్ 2 ఏమో రీజనబుల్ అవ్వచ్చు. థర్డ్ వన్ ఎప్పుడు రీజనబుల్ కాదు. ఈ ఫస్ట్ అండ్ 2 కూడా రీజనబుల్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అవ్వకపోవచ్చు అంటే ఇన్‌కంప్లీట్, ఇన్‌అక్యురేట్, అన్‌సాటిస్ఫాక్టరీ ఉంటే అవి కూడా రీజనబుల్ కాదు. అట్లా. దెన్ సిట్యుయేషన్ చూద్దాం ఒకటొకటి. ఇఫ్ ప్రయర్ టు ద కంప్లీటింగ్ ద ఆడిట్ ఎంగేజ్‌మెంట్ ద ఆడిటర్ ఈస్ రిక్వెస్టెడ్ టు చేంజ్. ఆడిట్ అవ్వకముందుకే చేంజ్ చేశారంట. ఏంది? ద ఆడిట్ ఎంగేజ్‌మెంట్ కన్వేస్ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ అంటే ఏముంటాయి మనకి ఆడిట్‌లో? నిన్న చెప్పాను కదా! ఆడిట్ ఫర్మ్స్ ఏమేం చేస్తాయి? ఆడిట్‌తో పాటు రివ్యూ రివ్యూ, రిలేటెడ్ సర్వీసెస్, అష్యూరెన్స్ సర్వీసెస్ ఇవన్నీ ఇస్తాయి కదా! అవి రివ్యూ అనేది ఏంది? లోవర్ అష్యూరెన్స్ ఉంటది. సో, ద ఆడిటర్ షుడ్ డిటర్మైన్ వెదర్ దేర్ ఈస్ ఎ రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందా? అంటే ఆడిట్ నుంచి రివ్యూ కన్వర్ట్ చేసినప్పుడు రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందా లేదో చూసుకోవాలి. సో, బిఫోర్ అగ్రీయింగ్ టు ద చేంజ్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్, రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్‌కి వెళ్ళే ముందు ఆడిటర్ నీడ్ టు అసెస్ ద లీగల్ ఆర్ కాంట్రాక్చువల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది చేంజ్. ఇప్పుడు ఆడిట్ మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయమంటున్నారు టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్. ఆ టర్మ్స్ ఎక్కడ చేంజ్ చేయమంటున్నారు? ఒకటి రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్‌కి వెళ్ళేటప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చూసుకోవాలి? రీజనబుల్ జస్టిఫికేషన్. ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సింది ఏంది? రీజనబుల్ జస్టిఫికేషన్, దెన్ లీగల్ ఆర్ కాంట్రాక్చువల్ ఇంప్లికేషన్. మనకంటే లా ప్రకారము ఆర్ మనం ఇద్దరు ఎంటర్ అయిన ఏమన్నా మనకి ఇంప్లికేషన్స్ ఉన్నాయా ఫస్ట్. సో, మనం చూసుకోవాల్సింది ఏంది? ఫస్ట్ మనము ఇక్కడ చేంజ్ ఆడిట్ నుంచి మనకి ఏమైతుందంటే ఆడిట్ నుంచి ఈదర్ రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్‌కి వెళ్ళేటప్పుడు నువ్వు బేసిక్‌గా చూసుకోవాల్సింది ఏంది? రీజనబుల్ జస్టిఫికేషన్, ఆర్‌జే చూసుకోవాలి. రీజనబుల్ జస్టిఫికేషన్ చూసుకోవాలి. దెన్ లీగల్ అండ్ కాంట్రాక్చువల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లీగల్ అండ్ కాంట్రాక్చువల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి బేసిక్‌గా. సో, అది మనం చూసుకోవాల్సింది. దెన్ ఇఫ్ ఆడిటర్ కంక్లూడ్స్ దట్ రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందనిపించింది టు చేంజ్ ద ఆడిట్ ఎంగేజ్‌మెంట్ టు రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్ అనుకో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కన్‌ఫ్యూజన్. సో, మొత్తానికి రీజనబుల్ జస్టిఫికేషన్ అనిపించింది. ఆడిట్ నుంచి రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్‌కి వద్దాం అనిపించింది. రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి. అప్పుడు కన్‌ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నువ్వేం చేయాలి? కన్‌ఫ్యూజన్ ఉండకూడదు కదా! ఎందుకంటే మనం ఆడిట్ నుంచి రివ్యూకి వస్తున్నాం కాబట్టి, ఆ రిపోర్ట్ మనం ఇస్తాం కదా! ఇప్పుడు ఆడిట్ నుంచి రివ్యూ ఆర్ రిలేటెడ్ సర్వీస్ ఏదో వచ్చినాం. అక్కడ అయితే రిపోర్ట్ ఇవ్వాలి కదా! ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ వుడ్ నాట్ బి ఇంక్లూడ్. రివ్యూ మనం ఇప్పుడు రివ్యూ రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినాం ఆడిట్ నుంచి. అక్కడ ఒక రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్‌లో ఏమి ఉండకూడదంటే రిఫరెన్స్ టు ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ ఇదని చెప్పి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ ఆడిట్ నుంచి మేము రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినామని చెప్పే అవసరం లేదు. సో, ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడొద్దు. దెన్ మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్స్ చేసి ఉంటాం కదా! అది కూడా ఇక్కడ రిఫరెన్స్ యూజ్ చేసుకోవాలని ఒక డౌట్ కూడా నీకు రావచ్చు. సో, ఆ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఎనీ ప్రొసీజర్ దట్ మే హావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ అనేది నువ్వు యూజ్ చేయకూడదు. ఎక్సెప్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఏం చెప్పినా నేను ఇక నువ్వు ఆడిట్ నుంచి రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినావు. రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఆన్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడ కూడా ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ గురించి రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఏదైనా ప్రొసీజర్స్ నువ్వు ఆడిట్‌లో ఆల్రెడీ యూజ్ చేసే దాని రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వకూడదు. కాకపోతే రిలేటెడ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అయితే ఇవ్వచ్చు మీరు. సో, ఇంకో దాంతో పాటు ఏం చేయాలి? ఇన్ దట్ కేస్ ఆడిటర్ షెల్ రికార్డ్ ఏ న్యూ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్. ఇప్పుడు నువ్వు కొత్త ఆడిట్ నుంచి కొత్త ఎంగేజ్‌మెంట్‌కి వచ్చినావు కదా! అంటే రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినావు కాబట్టి న్యూ ఎంగేజ్‌మెంట్ లెటర్ ఇస్తే ఇంకా ప్రాపర్‌గా ఉంటది. సో, ఈ ఆన్సర్ రాద్దాం మనం. సో, ఇక్కడ ఏమైతే మనకి రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందంట. రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంది. అందుకే మనం ఏం చేసినాము? రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినాం. ఈ రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చినాం కాబట్టి నువ్వు ఎక్కడ కూడా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మనం ఏం రిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఏం రిఫరెన్స్ ఉండకూడదంటే ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ ఇది అని చెప్పి ఎక్కడ కూడా నువ్వు యూజ్ చేయకూడదు. టర్మ్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్. దెన్ ఏదన్నా ప్రొసీజర్స్ మనం ఆల్రెడీ పర్ఫార్మ్ చేస్తుంటాం కదా! ఆ ప్రొసీజర్స్ కూడా ఎక్కడ యూజ్ చేయకూడదు. ప్రొసీజర్స్ ఆల్రెడీ పర్ఫార్మ్డ్ అవుతుంటాయి కదా! ఎక్సెప్ట్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అయితే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అయితే యూ కెన్ యూజ్. ఇది చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్‌లో వన్ ఆఫ్ ది సిట్యుయేషన్. దాంతో పాటు ఇంకోటేంది న్యూ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ లెటర్. న్యూ టర్మ్స్ మళ్ళీ న్యూ ఎంగేజ్‌మెంట్ లెటర్ రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఆడిట్ నుంచి నువ్వు రిలేటెడ్ సర్వీస్‌కి వస్తున్నావు కాబట్టి న్యూ టర్మ్స్ ఇస్తే ఇంకా బెటర్. ఇఫ్ దేర్ ఈస్ ఇంకోటేందంటే ఇక్కడ ఓకే. రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంది. మనం అగ్రీ అయినాం. ఇక్కడ ఇంకోటేంది మనం టర్మ్స్‌కి అగ్రీ అయితలేము. నాన్ అగ్రీమెంట్ టు ద చేంజ్. దెన్ ల్యాక్ ఆఫ్ పర్మిషన్. మనం అగ్రీ అయితలేము. వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు ఆడిట్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలి? ఫ్రమ్ ద కంటిన్యూ ఒరిజినల్ ఎంగేజ్‌మెంట్ అనుకో ఇక్కడేమో రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి మనం ఆడిట్ నుంచి రిలేటెడ్ సర్వీస్‌కి వచ్చేసినాము. ఇక్కడేంటి మనమేమో అగ్రీ అయితలేము. వాళ్ళేమో వర్క్ చేయనిస్తలేనప్పుడు ఏం చేయాలి? విత్‌డ్రా ఫ్రమ్ ద ఆడిట్ నుంచి నువ్వు విత్‌డ్రా చేయాలి. డిటర్మైన్ వెదర్ దేర్ ఈస్ ఆబ్లిగేషన్ ఏమన్నా ఉందా?
టు రిపోర్ట్ టు ద సర్కమ్‌స్టాన్స్ టీసీడబ్ల్యూజీకి, ఓనర్స్ వాళ్ళకి, రెగ్యులేటర్స్‌కి ఎవరైనా చెప్పాలి గట్టి గట్టి అరిచి చెప్పాలి. అంటే తెలుసుకోవాలి గట్టి గట్టిగా. ఏంది ఫస్ట్ విత్‌డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్‌మెంట్ డిటర్మైన్ చేసుకోవాలి. ఆబ్లిగేషన్ నీ మీద ఏముంది? ఎవరెవరికి చెప్పాలి? రిపోర్ట్ టు ద టీసీడబ్ల్యూజీ, ఓనర్స్, రెగ్యులేటర్స్‌కి ఏమని చెప్పాలని చూడాలి. అది లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. ఇక్కడేంది? ఇక్కడ మీద చేంజ్ ఇన్ ద టర్మ్స్. ఇక్కడేంది? టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్‌మెంట్ ఇన్ రికరింగ్ ఆడిట్. రికరింగ్ ఆడిట్ అనేది మనము 24, 25కి మనమే ఆడిటరు. దెన్ 25, 26కి మనమే ఆడిటర్ ఉన్నామనుకో. రికరింగ్ ఆడిట్ మోర్ దెన్ 1 ఇయర్ కంటే చేసినామనుకో. అప్పుడేంది? రికరింగ్ ఆడిట్ ఇస్ అన్ ఆడిట్ విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద ఆడిటర్ ఓవర్ ద ఇయర్స్. ఓకే. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ మేక్ అప్రోప్రియేట్ టు రివైజ్. ఎయిదర్ రివైజ్ అంటే ఉన్నదాన్ని రివైజ్ అనేయాలి ఆర్ టు రిమైండ్ అంటే వాళ్ళకి చెప్పాలి. ఉన్న అగ్రిమెంట్ మనం రివైజ్ చేసాము నెక్స్ట్ చెప్పడము ఫర్ ద ఎగ్జిస్టింగ్ టర్మ్స్. చూద్దాం మనం ఎప్పుడు రిమైండ్ చేయాలి, ఎప్పుడు రివైజ్ చేయాలంటే ఇక్కడ రివైజ్, రిమైండ్ వేరు, చేంజ్ వేరు. అర్థమైందా మీకు? రివైజ్, రిమైండ్ వేరు, చేంజ్ వేరు. సో మనం ఇక్కడ రిమైండ్ ఎప్పుడు చేసామంటే ఇందాక అయిపోయినా మనం అవాయిడ్ చేయడానికనే కదా. సో ఇండికేటింగ్ దట్ ఎంటిటీ మిస్అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ మనం ఉంటుంది కదా. ఏ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఏంటది చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఉందా? ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఇది మనం ఇనిషియల్గా అగ్రీ అయినాం. దీని మీద మిస్అండర్స్టాండింగ్ ఉందనుకో అక్కడ మనం చెప్తాం, రిమైండ్ చేస్తాం, బాబు నువ్వు నేను అగ్రీ అయిన టర్మ్స్ వేరు, ఇది వేరు అని చెప్పి రిమైండ్ చేయాలి. ఇంకో రివైజ్ ఏం చేయాలంటే ఎనీ రివైజ్డ్ ఆర్ స్పెషల్ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. రివైజ్ చేసుకుంటున్నారు ఇద్దరే అనుకోని రివైజ్ చేసారు అనుకో, అది కూడా రివైజ్ చేయాలి. నెక్స్ట్ మనం చూద్దాం ఒక్కొక్కటి ఏం రివైజ్ చేయాలంటే నీ బిజినెస్ చేంజ్ అయింది అనుకో, చేంజ్ ఇన్ ద నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ ఆఫ్ ది బిజినెస్ చేంజ్ అనుకో ఆబ్వియస్లీ రివైజ్ చేయాలి. దెన్ బిజినెస్లో ఉన్న ఓనర్స్ చేంజ్ అయ్యారు, బిజినెస్లో ఉన్న సీనియర్ మేనేజ్మెంట్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ నేను ఏం చెప్పిన మిస్అండర్స్టాండింగ్ యాజ్ పర్ ద టర్మ్స్ అయితేనేమో రిమైండ్ చేయాలి. దెన్ టర్మ్స్ని రివైజ్ చేసినప్పుడు రివైజ్ చేస్తాం ఆబ్వియస్లీ. టర్మ్స్ రివైజ్ చేసినప్పుడు రివైజ్ ఆఫ్ స్పెషల్ టర్మ్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా రివైజ్ చేయాలి. దెన్ ఇక్కడ నీ బిజినెస్ చేంజ్ అవుతుంది, బిజినెస్తో పాటు ఓనర్స్ చేంజ్ అవుతున్నారు, సీనియర్ మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా నువ్వు రివైజ్ చేయాలి. నేను ఇంకేమవుతుంది? చేంజ్ ఇన్ ద లీగల్ ఆర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. చేంజ్ ఇన్ ద లీగల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? చేంజ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. దెన్ అదర్ రిపోర్టింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోని చెప్తున్నాను నేను. సో మనం ఇప్పుడు ఈ ఆన్సర్ రాద్దాం ఫస్ట్ మనం. ఎప్పుడు వెన్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద టర్మ్స్ అయిపోయింది కదా. ఇక్కడ మనము ఈ టాపిక్ ఏంది? రివైజ్ ఎప్పుడు చేసాము, రిమైండ్ ఎప్పుడు చేసాము. రిమైండ్ ఎప్పుడు చేసామంటే ఏం చెప్తాను? రిమైండ్ ఎప్పుడు చేసావు ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నువ్వు బాబు రిమైండ్ చేసావు, బాబు మనం అగ్రి అయిన టర్మ్స్ ఇవి అని చెప్తావు. రివైజ్ ఏం చెప్తావు చెప్పండి ఫస్ట్. వెన్ దెర్ ఈస్ ఎ రివైజ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రివైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గానే. దెన్ రివైజ్ ఇంకేం చేస్తాను చెప్పండి. బిజినెస్ చేంజ్ ఇన్ ద బిజినెస్ ఒకటి, చేంజ్ ఇన్ ద బిజినెస్. ఈ బిజినెస్లో ఎవరు ఉంటారు? ఓనర్స్, చేంజ్ ఇన్ ద ఓనర్స్. దెన్ చేంజ్ ఇన్ ద సీనియర్ మేనేజ్మెంట్. ఇంకో చేంజ్ చెప్పండి. చేంజ్ ఇంకేముంటుంది మనకి? చేంజ్ ఏముంటుంది? లీగల్ చేంజ్ అయితే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా ఫ్రేమ్వర్క్ కూడా చేంజ్ అవుతుంది. దెన్ అదర్ రిపోర్టింగ్ కూడా చేంజ్ అవుతుంది. సింపుల్గా ఉంది ఆన్సర్ అట్లా. సో ఇది లాస్ట్ కాన్సెప్ట్. అదర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఏ 210. మీకు ఇట్లా నేర్చుకుంటే మీకు ఇప్పుడు నేను ఏది కవర్ చేశాను మళ్ళీ దీనికి వెళ్దాం మనం. సో ఈ 20లో నేను 210 అయిపోయింది, ఎస్ఏ 220 ఎథిక్స్ ఇంకా చాప్టర్ 1 చేయాలి. అది నేను నెక్స్ట్ చేశాను. కాకపోతే మీరు చూస్తున్నారు కొంతమంది వీడియోలు, కొంతమంది బాగానే కామెంట్ చేస్తున్నారు. ఇంకా మీరు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. చాలామంది టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతలేరు. అక్కడ నేను ఆడియో రివిజన్స్ చేస్తాను. ఈరోజు డెఫినెట్గా నేను ఆడియో రివిజన్స్ రికార్డ్ చేసి పెడతాను నేను. దాని మీద కూడా మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ ఆల్గరిథం పుష్ చేస్తుంది. నాకు అదే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. ఇంకేం నెక్స్ట్ రివిజన్ వీడియో ఏంటంటే ఇదే వెళ్దాం మనం. నేను ఆల్మోస్ట్ నా ట్రైన్ ఏం చేశాను. ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఐ మే బీ బిజీ విత్ మై ప్రాక్టీస్. సో నాకున్న టైంలో నేను చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.